మార్నింగ్ న్యూస్ కు స్వాగతం. ఈ రోజు ప్రధాన పత్రికల్లోని ముఖ్య అంశాలు. వాదం అంతు చూస్తాం, సింధూరం తుడిచిన వారిని నట్టింటికి వెళ్లి నాశనం చేశాం, టెర్రరిస్టుల పీచమనర్చడమే భారత సైన్యం శపథం, త్రివిధ దళాల మధ్య సమన్వయం అద్భుతం, భారత్ ఎల్లప్పుడూ శాంతినే కోరుకుంటుంది, దాడి చేయాలని చూస్తే శత్రువులను తుదముట్టిస్తాం, వాయుసేనను ఎందుకు కలవాల్సి వచ్చిందో వివరించిన మోడీ, ఎయిర్ బేస్ లో ప్రధాని మోడీ పర్యటన. దేశంలో ఎక్కడా లేని పథకం రాజీవ్ యువ వికాసం. నిరుద్యోగులు తలెత్తుకుని బతకడానికే రాజీవ్ యువ వికాస పథకాన్ని తీసుకొచ్చాం. బీఆర్ఎస్ హయాంలో 10 ఏళ్లు ఉద్యోగాల కోసం నిరుద్యోగ యువత ఎంతో పరితపించింది. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఇల్లందు నియోజకవర్గం గల బయ్యారం టేకులపల్లి మండలాల్లో పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలకు డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు, రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువకులు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేందుకు స్వయం ఉపాధితో ఎదగడానికి రాజీవ్ యువ వికాసం వరం లాంటిది అని అన్నారు. గూడు లేని చెంచులకు 10,000 ఇందిరమ్మ ఇండ్లు. ఐటీడీఏ పరిధిలోని ఎస్టీ నియోజకవర్గాలకు అదనంగా 5,500 నుంచి 700 ఇండ్లు. గవర్నర్ సీఎం ఆలోచనకు అనుగుణంగా నిర్ణయం. రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. సంపదను సృష్టించడమే ప్రభుత్వ లక్ష్యం. నియోజకవర్గంలో 90 కోట్లతో రహదారుల నిర్మాణానికి శంకుస్థాపనలు. సంగారెడ్డి నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తాం. రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రులు దామోదరం రాజనరసింహ. బడుగుల అభివృద్ధి ఏది? అగ్రకులాలకే పెద్దపీట. తెలుగు రాష్ట్రాల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులను భర్తీ చేయాలి. బీసీలకు రాజ్యాంగబద్ధమైన హక్కులు కల్పించాలి. జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఎంపీ ఆర్ కృష్ణయ్య.